గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. భారతీయ సమాజంలో మహిళలని దేవతా స్వరూపంగా, దేవిగా, మహాలక్ష్మిగా, జగన్మాతగా, ఆదిశక్తి స్వరూపంగా భావించే సాంప్రదాయం ఉంది. ప్రపంచం మొత్తం మీద స్త్రీని గౌరవించి ఆదిశక్తి స్వరూపంగా, జగన్మాతగా భావించి పూజించే సాంప్రదాయము ఒక పవిత్ర భారతదేశంలోనే ఉంది. ఆడపిల్ల అంటే లక్ష్మీ స్వరూపంగా భావించి పెంచి పెద్ద చేసే సాంప్రదాయం ఉంది. ఇలాంటి భారతీయ సమాజంలో కలి ప్రభావం వలన పరమ దుర్మార్గురాలైన, ఇంకా చెప్పాలంటే భాగవతులు పూతన ఉంటుంది, దశమస్కందంలో కనపడుతుంది ఆవిడ ఘట్టం. చిన్ని కృష్ణుడికి బ్రతనివ్వకుండా చేయాలని తను లక్ష్మీ స్వరూపంగా అలంకరించుకొని స్థలానికి విషం రాసుకొని ఆ విషపాలు చిన్ని కృష్ణుడికి తాగించి చంపేయాలనే ప్రణాళికతో వస్తున్న ఒక బ్రహ్మరాక్షసి. అలాంటి పూతన లాంటి బ్రహ్మరాక్షస స్వరూపాలు అన్నమాట కొందరు స్త్రీలు ఈ సమాజంలో ఉన్నారు. అంటే ఇహ భవిష్యత్తులో ఈ సమాజంలో మంచితనం, మానవత్వం, ధర్మం ఉంటుందా అనే సందేహం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటివి బాగా ఎక్కువైపోతున్నాయండి. తాజాగా ఒక ఘటన జరిగింది, నన్ను చాలా కలిసివేసింది. ఇక్కడ కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర ఈ మధ్య ఇటీవల జరిగిన విషయం అండి. ఒక ఆవిడ ఆ ప్రాంతంలో ఆ ఊర్లో కుల పెద్దగా వ్యవహరిస్తూ ఉండేదట. అంటే వాళ్ళ కులంలో వాళ్ళ విషయాలు చుట్టము, సెటిల్మెంట్ చేయడము, ఇవన్నీ ఈ మధ్యకాలంలో మహిళలు బాగా నిర్వహిస్తున్నారు. మగవాళ్ళు ఊరుకున్నారు, మహిళలు ఎక్కువగా జోరుగా చేస్తారు. ఎందుకంటే టీవీ సీరియల్స్ అవి చూసి. టీవీ సీరియల్స్ గమనించండి, ఇంత లావున ఉంటుంది మహిళ, తేగా రెడీ అయిపోయి పెద్ద మందాలు లిప్స్టిక్ వేసుకొని వాళ్ళ కుల పంచాయతీలు, సెటిల్మెంట్లు, వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేయడం, అవతల ఎంత పెద్ద మగవాడిని కూడా బెదిరించడము, ఇవన్నీ కూడా మహిళలే చూసి చూపిస్తున్నారు ఎక్కువ టీవీ సీరియల్స్లో. ఇవే ఇంట్రెస్టింగ్గా ఉండి జనాన్ని చూస్తున్నారు కాబట్టి ఇలాంటివే టీవీ సీరియల్స్ చూపిస్తారు. ఇవి చూసి సమాజంలో కూడా మహిళలు ఇలాగే తయారైపోయారు. ఈ సదరు మహిళ ఆ ప్రాంతంలోనట కుల పెద్దగా వ్యవహరిస్తూ సెటిల్మెంట్లు చేస్తూ ఉండేదట. ఆమె ఒక కూతురు, ఆ కూతురు ఇంకొక కులం వ్యక్తిని ప్రేమించి ఒక అబ్బాయిని తల్లి ఒప్పుకోదు కాబట్టి చెప్పకుండా 2 నెలల క్రితం పారిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత గర్భవతి అయింది, ఒక పాప పుట్టింది. ఆ పాపకు 5 నెలలు వచ్చిన తర్వాత సరే ఇహ పాప కూడా పుట్టింది, 5 నెలలు వచ్చినాయి, తల్లి మనసు కదా కరిగిపోతుంది అనుకుందో ఏమో, చూసి వస్తారని తానే వెళ్ళిందో, సరే వాళ్ళే మాయమాట చెప్పి పిలుచుకొని పోయారు. ఎలా అయితే ఏమంటే పాపను తీసుకుని పుట్టింటికి చేరిన తర్వాత 5 నెలల పాప ఉన్న తల్లి మనస్సు ఈ కొలపిచ్చి ఉన్న తల్లి నిదానంగా ఆ మాటలు ఈ మాటలు చెప్పి మార్చేసి, వేరే కులం వాడిని చేసుకున్నావు, మన కులంలో కదా చేసుకోవాల్సింది అని రకరకాలుగా చెప్పి 5 నెలల పసిబిడ్డ పాలు తాగే పసిబిడ్డ తల్లి మనసు మార్చిందండి. మనసు మారి ఆ తల్లి ఏ స్థితికి పోయిందంటే, తల్లి మాటల ప్రభావం వలన ఈ 5 నెలల బిడ్డని ఎట్లాగో వదిలించేసుకుంటే శుభ్రంగా నేనిహ నా కులం వాడిని ఎవడో చేసుకోవచ్చు, ఆ చేసుకున్న మొగుడికి విడాకులు ఇచ్చి అనే ఒక నిశ్చయానికి వచ్చింది. అంతే, తల్లి అంతవరకు కీ ఇచ్చింది కూతురికి. తల్లి కొలపిచ్చి మాటల ప్రభావంలో పడి 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 కూతురు తన కన్న బిడ్డని 5 నెలల పసికందుని, ఒక ఆడ శిశువుని చంపడానికి రెడీ అయింది. తర్వాత కొలపిచ్చి తల్లి ఆ మాటల ప్రభావంలో పడి ఈ కూతురు ఇద్దరు కలిసి ఒక అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న 5 నెలల పసి శిశువు, ఆడ శిశువు గొంతు నులిమేసి చంపేసి బావిలో పడేశారు. బావిలో పడేసిన తర్వాత అల్లుడికి ఫోన్ చేసి, నాకేవో వివాదాలు ఉన్నాయి కదా, కులానికి సంబంధించి సెటిల్మెంట్లు అవి చేస్తూ ఉంటారు కదా, ఎవరో మొత్తానికి శత్రువు మనకు తెలియదు, ఇంటికి వచ్చి నిద్రపోతున్న బిడ్డని చంపేసి ఎవరో బావిలో పడేశారు అని చెప్పడం జరిగింది. ఆ అల్లుడు లబో దిబో ఇంకేముంది, నా బిడ్డ పోయింది కదా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగే ఎవరో మొత్తానికి మా అత్తగారి మీద కక్ష ఉన్న వాళ్ళు నా బిడ్డను గొంతునల్ని బావిలో పడేశారని చెప్పుకున్నాడు. పోలీసులు వచ్చేసి కంప్లీట్గా దర్యాప్తు చేస్తే తేలింది ఏంటంటే, అమ్మ కూతురు ఇద్దరు ఈ బిడ్డని ఇలా వదిలించుకొని మొగుడికేమో విడాకులు ఇచ్చేసి ఈ కులంలో వాడినే చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకొని ఈ హత్య చేసిన విషయం బయటకు వచ్చింది. అసలు వీళ్ళని ఆడవాళ్ళనే అంటారా? ఆటవిక మృగాలు ఇంకా బాగుంటాయి, వాటి బిడ్డలను చంపుకో. అర్థమవుతోంది కదండి ఎలాంటి దారుణమైన క్రూరమైన మనుషులు ఈ సమాజంలో బ్రతుకుతున్నారో, ఆడవాళ్ళ ఈ పుట్టి కూడా ఇంత క్రూరంగా ఎలా బ్రతుకుతున్నారో అర్థం కావడం లేదు. ఘోర కలియుగం. కాకపోతే వీటన్నిటికి కూడా ఎంత ప్లాన్ చేశారంటే, వీటికి కూడా ఈ సోషల్ మీడియా సినిమాలు ఎక్కువగా సీరియల్స్ ఇటీవల మహిళల్ని పాడు చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళే పెద్ద మగరాయిళ్ళగా తయారయ్యి వీళ్ళే పంచాయతీలు, వీళ్ళే సెటిల్మెంట్లు, వీళ్ళే కులాలకు నాయకత్వం వహించడము, వీళ్ళే ఆడపిల్లని అది చేసుకుని దాని మొగుడిని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అత్తారింట్లో వాళ్ళని వీళ్ళే శాసించడము, వీళ్ళు చెప్పినట్టు నడవడము, వీళ్ళే బెదిరించడము, వీళ్ళే సెటిల్మెంట్లు చేయడము, ఈ విధంగా మహిళలు ఈ రోజులో తయారవుతున్నారంటే 100% టీవీ సీరియల్స్ కారణం అండి. టీవీ సీరియల్స్లో ఆడవాళ్ళే విలన్లు కూడా, పెద్ద పెద్ద విలన్లు కూడా ఆడవాళ్ళే. టీవీ సీరియల్స్లో 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు పొడుగునా సాగుతూ ఉంటాయి ఈ సీరియల్స్. ఇవి చూసి 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 మహిళలలో విపరీతంగా నేర ప్రవృత్తి,
విపరీతంగా జనాల్ని డామినేట్ చేయడము, బెదిరించేయడము, మగవాళ్ళని లెక్క చేయకపోవడము, ఇలాంటి నేరాలన్నా కూడా అలవగ్గా చేసేయడము, కూతురిని నాశనం చేయాలని చూడటం, కోడల్ని నాశనం చేయాలని చూడటం, లేదంటే అత్తని నాశనం చేయాలని చూడటం, లేదంటే మొగుడిని నేర్పించాలని చూడటము, ఇలాంటి పైశాచికమైన ధోరణులు మొత్తం టీవీ సీరియల్స్ ప్రభావంగానే మహిళల్లో బాగా ఎక్కుతున్నాయి. ఇది గమనించాలి. చాలా 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 ప్రమాదకరం. టీవీ సీరియల్స్ చాలా ప్రమాదకరం ఈ సమాజానికి. సినిమా అన్న 2.5 గంటల్లో అయిపోతుంది, మర్చిపోతాం. ఈ సీరియల్స్ ఏం చేస్తాయంటే మర్చిపోనివ్వవు మనల్ని. 7 ఏళ్ళు 10 ఏళ్ళు సాగుతూ ఉంటే ఏం మర్చిపోతాం చెప్పండి. సినిమా అంటే ఏదో చూసేస్తాం, ఒకసారి చూస్తాం, బాగా నచ్చితే 2 సార్లు చూస్తాం, వదిలేస్తాం, మర్చిపోం. సంవత్సరాలు ఒకే సినిమా పట్టుకుంటామా? కాబట్టి సినిమా కంటే కూడా టీవీ సీరియల్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ క్రూరత్వం, కషాయతనం ఎక్కడికి వెళ్ళిందంటే పొత్తేళ్లలో పాలు తాగి ఒక ఆడబిడ్డను కూడా వీళ్ళు బ్రతకనివ్వలేదు. పెద్ద పెద్ద సిటీలు కూడా కాదు, మహానగరాలు, బొంబాయిలు, ఢిల్లీ లాంటివి కూడా కాదు, చిన్న చిన్న కాకినాడ లేకపోతే ఇలాంటి చోట్ల ప్రశాంతంగా ఉండే ప్లేసెస్ మొదటి నుంచి అని పేరు పడ్డ చోట కూడా ఇలాంటి క్రూరమైన పనులు చేసే వాడు తయారవుతున్నాయంటే, ఇలాంటి ఘటనలు రెగ్యులర్గా పునరావృతం అవుతూ ఉన్నాయంటే ఇదంతా సీరియల్స్ ప్రభావము, సోషల్ మీడియా ప్రభావం కాకపోతే ఏంటంటే చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కర్లేనివన్నీ చూడటము, అక్కర్లేనివన్నీ ఎక్కువగా మనసుకు ఎక్కించుకోవడం వలన ఏ విధంగా సమాజం పాడవుతుందో, జీవితాలు నాశనం అయిపోతాయి, నేర ప్రవృత్తి పెరిగిపోతుందో గమనించాలి. ఈ టీవీ సీరియల్స్, టీవీ ప్రోగ్రామ్స్ చూడటం బ్యాన్ చేసేయండి. ఏదో సరదాగా నవ్వుల ప్రోగ్రాంలు కాదు, ముఖ్యంగా టీవీ సీరియల్స్ లాంటివి అర్జెంటుగా కూడా బ్యాన్ చేసేసి చూడటం మానేస్తే అంత సుఖంగా ఉంటుంది జీవితం. మహిళలలో నేర ప్రవృత్తి బాగా పెరిగిపోతుంది టీవీ సీరియల్స్ కారణంగానే. సాత్వికంగా ప్రశాంతంగా స్వాభిమానంతో బ్రతకాల్సిన మహిళలు గర్వంగా పొగరగా వ్యవహరిస్తున్నారంటే, ఇంకొకరిని బెదిరిస్తున్నారంటే, అన్నీ కూడా టీవీ సీరియల్స్ లో వాళ్ళకి నచ్చిన పాత్రల్ని చూసి ఆ విధంగా ఉండటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారంటే మానసికంగా ఆలోచనలు అటు వెళ్ళిపోతున్నాయి. ఆ పాత్రల ప్రభావం బాగా వీళ్ళ జీవితం మీద పడిపోతుంది. తద్వారా వీళ్ళు జీవితం పాడు చేసుకుంటారు, పక్కన వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసేస్తున్నారు. కాబట్టి టీవీ సీరియల్స్కి దయచేసి ముఖ్యంగా మహిళలు బాగా దూరంగా ఉండాలి. అస్సలు చూడటము నిషేధం చేసుకోండి. నేను అసలు ఎప్పుడూ టీవీ సీరియల్స్ చూడకూడదు అనేసి నిర్ణయించుకుంటే ప్రశాంతంగా ఉండగలుగుతారు మీరు. ధర్మో రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.